వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ, నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో జరిగిన వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, అదేవిధంగా సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా సూపర్ 6 గాల్లో కలిసిందని, నేడు డిజిటల్ బుక్లు ఓపెన్ చేస్తున్నారని మాట్లాడిన మాటలను ఈ మీడియా సమావేశం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నామని గురవారెడ్డి అన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్లమెంటు ఏసీసీల అధికార ప్రతినిధి రమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మునయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్నటి దినం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి సమన్వయకర్తల సమావేశంలో కొన్ని విషయాలని మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ మరి ఇప్పుడు ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది, కూటమి ప్రభుత్వం మేము రాబో రోజుల్లో డిజిటల్ బుక్ను ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తామని జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో నిన్న దినం వారు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూని అయింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయాలు అక్రమాలు చేస్తా ఉందని చెప్పారు. ఎక్కడ చేస్తున్నారో ఒకసారి నిరూపణ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుత ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. మరి వారు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు గాలిలో కలిసిపోయి అంటున్నారు. మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు గతంలో పరిపాలన చేసినప్పుడు మరి ఆనాడు నవరత్నాల పేరుతో మోసాలకు పాల్పడింది వాస్తవం కాదా? పెన్షన్ ని ఉద్దులు వితంతులు 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలం తీసుకున్నది వాస్తవం కాదా అని స్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున, ఏర్పేట మండలం తరఫున, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి నెంబర్ వేసుకో. మొదటి రద్దు పెన్షన్ పేరుతో రాజు చేసినటువంటి వ్యక్తి మీరు. అదే విధంగా ఆ యొక్క డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తానని చెప్తా ఉన్నారు మీరు. గతంలో 2019-24 ముందు నమ్మి ఓటేస్తే 19-24 మధ్య మీ పరిపాలనలో మరి డిజిటల్ బుక్ లో ఓపెన్ చేసావా జగన్మోహన్ రెడ్డి? డిజిటల్ చూపించావు. అది ఒక ప్రధాన ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికీ మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశావు. పులివెందుల పంచాయతీ తెచ్చావు, రాజ్యాంగాన్ని నడిపావు. దానికి నిదర్శనాలు చెప్పుకుంటా పోతే నువ్వు పెట్టినటువంటి అక్రమ కేసులు, నువ్వు పరిపాలించిన విధానం, మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి ఆక్రమణలు, మీరు చేసినటువంటి దుర్మార్గ పాలన, దానికి నిదర్శనాలే మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. దానికి నిదర్శనం మాలాంటి బీసీ నాయకులందరి మీద కూడా కేసులు పెట్టావు. నోరు తెరిస్తే ఎస్సీ ఎస్టీ నాయకుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన వ్యక్తి. అమరావతి ఉద్యమంలో అమరావతి రాజధానిని 3 ముక్కలు ఆటాడావు. 3 ముక్కలు ఆటాడి అమరావతిని అటకెక్కించావు, పోలవరాన్ని పడగించావు. మరి మీరా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్లు, రెడ్ బుక్లు అని. రెడ్ బుక్ అని చెప్పింది ఎందుకు? కేవలం నీ పరిపాలనలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని, చేస్తున్నటువంటి అన్యాయాల్ని నిరూపించడానికి ఆనాడు లోకేష్ బాబు గారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఆ యొక్క యోగాలం పాదయాత్రలో ఆ యొక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని రెడ్ బుక్ అని చెప్పారు. దాని ద్వారా ఎవరే సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలగలేదే. నీ వైసీపీ కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదే. నీ మనుషులు ఎక్కడైతే మద్యం లూటీ చేశారో, నాశనకం బ్రాండ్ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడి సుమారు 3,500 కోట్ల పైచీలకు అవినీతికి పాల్పడ్డారు. వారిని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సిట్ అనే సంస్థ ద్వారా విచారణ చేసి బాధ్యులైన వారిని జైలు పంపడం జరుగుతా ఉంది తప్ప వేరొకటి కాదు. రాజ్యాంగాన్ని నిలబెట్టి రాజ్యాంగ వ్యవస్థలను గాడిన పెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియపరుస్తా ఉన్నాను ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా. మరి ఇంకొక మాట ప్రశ్నిస్తా ఉన్నా. డిజిటల్ బుక్ లో ఇన్ని కూడా చూపించేసావు నువ్వు ప్రజలకి. నీ కార్యకర్తల స్థైర్యం నింపడానికి, నీ కార్యకర్తలు ఏదో బలం నింపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు శాసనసభని శాసనసభ్యులకి ఎన్నికైన మీరు, ఆ యొక్క ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మీరు సభకు వెళ్లకుండా సభలో మాట్లాడాల్సిన విషయాన్ని, మరి సభలో ప్రభుత్వం జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలుంటే మీరు సరిచేసి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా మీడియా సమావేశాలు, అదే విధంగా నీ కార్యకర్తల సమావేశాలు పెట్టుకుని ప్రజల్లో ఒక శత్రువు మీద శత్రు లాగా చూపెడుతూ ప్రభుత్వాన్ని వారి మీద ఎలా ఏంటి ఆ విషయాన్ని
చెప్పి అబద్ధాలని ప్రచారం చేసి ప్రజల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనేది నేను మీ సమావేశం కూడా నిదర్శనమని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వారి యొక్క నాయకులకి గుర్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి మీరు మాట్లాడారు సూపర్ 6 పథకాలు. ఏ సూపర్ 6 పథకాలు ఇచ్చిన హామీల మేరకు 1 సంవత్సరం కాలంలో ఏ విధంగా చేశామో ఒక్కసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు కావచ్చు, వికలాంగులకు 6,000 రూపాయలు కావచ్చు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు కావచ్చు, దీర్ఘకాలం మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఇచ్చి సుమారు 64 లక్షల పై చిలుకు పెన్షన్ ఇచ్చి మీ వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఇళ్లలో ఒక పెద్ద బిడ్డకుండి చంద్రబాబు నాయుడు గారు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నటువంటి సంక్షేమ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేరు కాదు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో అందరు బిడ్డలకి 66 లక్షల పై చీలకు 67 లక్షల వరకు 10,000 కోట్లతో ఆ యొక్క తల్లికి వందనం ప్రతి బిడ్డకి అందజేసినటువంటి ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో చంద్రబాబు గారి నాయకత్వం ఈ సందర్భంగా సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకి దీపం పథకం ద్వారా 2,000 కోట్లు ఖర్చు పెట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ కూడా అర్హులైన నిరుపేద నిర్భాగ్యులందరూ కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వ ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగా మరి బస్సు, ఫ్రీ బస్సు, శ్రీశక్తి పథకం ద్వారా ఈ రోజు సుమారు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. మరి ఇవి సూపర్ 6 పథకాలు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి నిరుద్యోగ యువతకి 16,340 పోస్టులను డిఎస్సీ ద్వారా చేసి భర్తీ చేసి నిరుద్యోగ యువతని ఆదుకుంటున్నటువంటి, ఉపాధ్యాయ యువతను ఆదుకుంటున్నటువంటి జవాబుదారీ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతా ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తాడా. ఇవన్నీ సూపర్ 6 పథకాలు కాదా? మరి ఎక్కడ గాలిలో కలిసిపోయో ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పు. బహిరంగ చర్చకు రా, మరి అసెంబ్లీకి రా, అసెంబ్లీ నిన్ను తెలుస్తా ఉంది రా. మరి ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం కోర్టులకు పోరు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇవ్వాల హోదా. ఆనాడు మంది బలంతో 151 సీట్ల మతంతో మీరు శాసనసభలో ఏ విధంగా మాట్లాడారో ఈ రోజు అన్ని మీడియాలో కూడా గత వీడియోలు వైరల్ చేస్తా ఉన్నాయి, చూస్తా ఉన్నారు. ఆనాడు బలం ఉందని ఏదైతే మాట్లాడారు ఆ విధంగా ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అధిక లేదు. జవాబుదారీగా రాజ్యాంగ వ్యవస్థలు కాపాడే అంబేద్కర్ రాజ్యాంగానికి విలువనిచ్చేటటువంటి నాయకుడు నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడినా, మరి వారి కార్యకర్తలు మాట్లాడినా మరి గుర్తిరిగి మాట్లాడాలా, చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలని సంక్షేమాన్ని ఖర్చు పెట్టే ప్రభుత్వం ఏదో ఉందంటే చంద్రబాబు గారి నాయకత్వ ప్రభుత్వం 10,50,000 కోట్లు పెట్టుబడి తీసుకురావడం జరిగింది. నీ హయాంలో పెట్టుబడి తరిమి కొట్టావు, వాటాలు అడిగాం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని హెచ్చరిస్తూ నిన్నటి దినం వారు మాట్లాడినటువంటి డిజిటల్ బుక్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మరి తీవ్రంగా గర్విస్తున్నాం. ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని శాసనసభకు వెళ్లి శాసనసభలో తన సలహాలు సూచనలు ఇస్తే మంచిదని ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా భావిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వ్యక్తులంతా కూడా ఆలోచన చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తెలియపరుస్తూ జై హింద్, జై చంద్రబాబు.